హలో ఎవ్రీబడి, హ్యాపీ శ్రీరామనవమి అండి. పానకం ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరికీ తెలుసు, కానీ మా స్టైల్ ఆఫ్ పానకం ఎలా అంటో మీకు చూపిస్తున్నాను. ఒక 10-15 మిరియాల గింజలు, ఒక యాలుక్కాయ తీసుకొని ఆమందస్తాలు వేసుకొని, మన చిన్న రోల్ ఉంటుంది కదండి కిచెన్లో, దాంట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న పొడిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక యాలుక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్, అందుకని ఒక యాలుక్కాయ వేసుకున్నాను. మీరు కావాలంటే విత్తనాలు యాలుక్కాయలో విత్తనాలు తీసేసుకొని ఆ తొక్కను తీసి పడేయచ్చు. నేనైతే తొక్కను అంతే ఉంచేసానండి, కాసేపు నానితే మంచి ఫ్లేవర్స్ దిగుతాయని. ఇట్లాగా మనం ఈ శ్రీరామనవమికి చేసుకుంటాం కదా పానకం. ఈ పానకం చాలా బాగుంటుంది కదండి. ఇంతకుముందు అయితే మనం పందిరిలోకి వెళ్ళి గ్లాసులు పానకం తాగేవాళ్ళం. ఇప్పుడు నేను ఓన్లీ 1 కప్ వాటర్తోనే పానకం చేస్తున్నాను. ఇలా మెత్తగా నూరిన దాన్ని నేను తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి, చిన్న బౌల్లో. దీంట్లోకి నేను ఒక పావు స్పూన్ సొంటి పొడి కూడా వేసుకుంటున్నాను. మేము సొంటి పొడి కూడా వేసుకొని చేసుకుంటాం, ఇట్లా బాగుంటుందండి టేస్ట్. సో ఒక పావు స్పూన్ సొంటి పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకున్నాను, ఎందుకంటే నేను చేస్తుంది ఓన్లీ 1 కప్ వాటర్కే కాబట్టి. సో దాంట్లో ఆ బెల్లంలో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకొని నీళ్ళు పోసుకొని 1 కప్ వాటర్ పోసుకుంటున్నాను. 1 కప్ వాటర్ పోసుకొని ఇదంతా శుభ్రంగా కలిసిపోయే వరకు మనం కలుపుకోవాలి. ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలండి. బెల్లము మనం వేసిన సొంటి పొడి మొత్తం కలిసిపోయే విధంగా చక్కగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మనకి రెడీ అయిపోతుందండి పానకం. ఈ పానకం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ శ్రీరామనవమి once again. Thank you all.